ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ మత స్వేచ్ఛ, అలాగే ఫ్రీడమ్ ఆఫ్ ప్రాపర్టీ ఆర్థిక హక్కు, ఫ్రీడమ్ ఆఫ్ రైట్స్ అండ్ కల్చర్స్ సాంఘిక ఆర్థిక న్యాయపరమైనటువంటి విద్యా సంబంధమైనటువంటి రైట్స్, అలాగే ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియస్ కాన్స్టిట్యూషన్ రాజ్యాంగ పరిహార హక్కు, ఇవన్నిటిని కూడా స్వేచ్ఛ స్వాతంత్ర హక్కు 6 ఫ్రీడమ్స్ ఉంటాయి. ఇందులో ఈ 7 రైట్స్ని కూడా మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఫ్రేమ్ చేయడం అనేటువంటి జరిగింది. వీటిలో ప్రస్తుతానికి 6 రైట్స్ ఉన్నాయి. తర్వాత ఫండమెంటల్ డ్యూటీస్ అని చెప్పాను. ఫండమెంటల్ డ్యూటీస్ వీటితో పాటు ఫండమెంటల్ డ్యూటీస్ కూడా ఇంప్లిమెంట్ చేయడం అనేటువంటిది జరిగింది. ఫండమెంటల్ డ్యూటీస్ అంటే విధులుగా మనం చెప్తాం. డ్యూటీస్ అంటే విధులు, రైట్స్తో పాటు డ్యూటీస్ కూడా ఇంప్లిమెంట్ చేయవలసిన అవసరం ఉంటుంది. రైట్స్ అంటే మనకున్నటువంటి రైట్స్ని, కాన్స్టిట్యూషన్ చెప్పిన రైట్స్ని ఎప్పుడైతే వైలేట్ చేస్తారు, వైలేట్ అంటే అతిక్రమించడం, వైలేట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఎదుటి వాడు హక్కులు కోల్పోతారు. అలాగే వాడిని ఏం చేయాలి ఏం చేయకూడదు అనేటువంటి అంశాన్ని ఇందులో స్పెసిఫిక్గా పేర్కొనడం అనేటటువంటిది జరిగింది. రాంగ్ ఆర్ రైట్, ఇది ఏం చేయాలో చెప్తుంది ఫండమెంటల్ రైట్స్. డ్యూటీస్ ఏం చేయకూడదో చెప్తారు. ఫండమెంటల్ డ్యూటీస్ కూడా పార్ట్ 4 4వ భాగం భాగంలో ఇవి రష్యా నుంచి తీసుకున్నాం. రష్యా కాన్స్టిట్యూషన్ నుంచి వీటిని తీసుకోవడం జరిగింది. రష్యాలో కమ్యూనిస్ట్ గవర్నమెంట్, రష్యాలో కొన్ని డ్యూటీస్ ఉంటాయి. అట్లాగా మనం కాన్స్టిట్యూషన్లో ఫ్రేమ్ చేసేటప్పుడు మొట్టమొదటిలో మనకి డ్యూటీస్ అనేటటువంటి లేవు. తర్వాత పరిస్థితులకి అనుగుణంగా రాజ్యాంగంలో హక్కులతో పాటు విధులు కూడా అవసరమని భావించి 42 అమెండ్మెంట్ 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 1976లో 42 అమెండ్మెంట్ ద్వారా మనకి రాజ్యాంగంలో విధుల్ని చేర్చారు. ఇప్పుడు ప్రస్తుతం 11 ప్రిన్సిపల్స్ ఎన్ని ఉన్నాయంటే 11 అంశాలు ఇందులో పేర్కోవడం జరిగింది. వాటి ఆధారంగా మనం 10th క్లాస్ నుంచి ఎందుకు చదువుకుంటూ వస్తాం. ఇక్కడ ఇంపార్టెన్స్ ఆఫ్ ది నేషనల్ ఫ్లాగ్, ఇంపార్టెన్స్ ఆఫ్ ది ఇంటిగ్రిటీ, ఇంపార్టెన్స్ ఆఫ్ ది సెక్యూరిటీ సిస్టమ్, ఇంపార్టెన్స్ ఆఫ్ ది ఎలక్షన్స్, ఇంపార్టెన్స్ ఆఫ్ ది కంట్రీ ప్రొటెక్షన్స్, ఇంపార్టెన్స్ ఆఫ్ ది అదర్ పర్సన్స్ రైట్స్. మనంతా కూడా రాజ్యాంగాన్ని కాపాడాలి, గౌరవించాలి, స్వేచ్ఛ సమానత్వం స్వాతంత్రం కాపాడుకోవాలి, అందరూ కూడా బ్రదర్స్ అండ్ సిస్టర్స్గా వ్యవహరించాలి. ఎన్ని కూడా ఉన్నాయి. వ్యవసాయ సంబంధించిన అభివృద్ధి, పశుపోషణ, సాంకేతిక పరిజ్ఞానం పెంపొందించుకోవడం, జాతీయ పతాకాన్ని గౌరవించడం, ఇవన్నీ కూడా 11 అంశాలు ఉంటాయి. వీటి ద్వారా ఏంటంటే వ్యక్తులు చెయ్యకూడనటువంటి అంశాలు, ఏది చెయ్యాలో, ఏ యాక్టివిటీస్ అయితే మనం ఇంప్లిమెంట్ చేసుకోవాలో వాటిని స్పెసిఫిక్గా పేర్కోవడం అనేటటువంటి జరిగింది. ఇందులో ప్రధానంగా ఫండమెంటల్ రైట్స్ అండ్ ఫండమెంటల్ డ్యూటీస్ మనకి పేర్కోవడం జరిగింది. ఈ రైట్స్ అనేవి మనకి 12వ భాగం నుంచి 35 వరకు ఉన్నాయని చెప్పాను. అలాగే ఇవి 11 అంశాలు ఉన్నాయని చెప్పాను. వీటిని 51A కాన్స్టిట్యూషన్లో 51Aలో చేర్చారు. ఈ 51Aలో 4వ భాగంలో ఉంటాయి 11 అంశాలు. ఓకేనా? ఇవన్నీ కూడా ఫండమెంటల్
డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్ అంటే ఆదేశ సూత్రాలు, నిర్దేశిక నియమాలు. Directive principles of state policies, that is the Indian Constitution, importance of the directions by the governments, action by the governments, policies implementation to the government, welfare schemes, welfare systems, people's servant, so many functions. అంటే కాన్స్టిట్యూషన్ అప్పుడున్నటువంటి అడ్వైజ్డ్ బై ది స్టేట్స్, అడ్వైజ్డ్ బై ది గవర్నమెంట్స్, డైరెక్టివ్స్ అంటే ఆదేశాలు, డైరెక్టివ్స్ అచీవ్మెంట్ యాక్షన్ బై ది గవర్నమెంట్స్. Salient features of Indian Constitution law. Second principle, directive principles of state policies, ఆదేశ సూత్రాలు, నిర్దేశిక నియమాలు. ఇవి ప్రభుత్వాలు వెల్ఫేర్ ఆఫ్ ది పీపుల్, ప్రజలకు ఎటువంటి అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్, social changes systems, social development activities, people of the provisions అంటే ప్రజలకు కావాల్సినటువంటి ఇక్కడ నీడ్స్, ఫండమెంటల్ ఫంక్షన్స్, పీపుల్ కావాల్సినటువంటి వెల్ఫేర్ సంక్షేమ అంశాలు. ఇవి మనం చెప్పాం ఆల్రెడీ ప్రియాంబుల్లో. కాన్స్టిట్యూషన్ అనేది సోషల్ జస్టిస్ అంటే ఏమందిస్తుంది రాజ్యాంగం? సోషల్ జస్టిస్, సామాజిక న్యాయం. ఈ సామాజిక న్యాయం అనేది ఇక్కడ ప్రజలకి రాజ్యాంగం అందిస్తుంది కాబట్టి అట్లా అందించడం కోసం మనకి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ కాన్స్టిట్యూషన్లో పేర్కొనడం జరిగింది. దట్ ఈస్ స్టేట్ పాలసీస్, ప్రభుత్వ విధానాలు. స్టేట్ అంటే రాజ్య విధానాలు. రాజ్య విధానాలు వేటిని అమలు చేయాలనేది, వేటిని ఇంప్లిమెంట్ చేయాలనేది ఇందులో స్పెసిఫిక్గా పేర్కొనడం అనేటటువంటిది జరిగింది. ఈ ఆదేశ సూత్రాలు మనం ఎక్కడి తీసుకున్నామంటే ఐర్లాండ్. ఐరిష్ గవర్నమెంట్ ఐర్లాండ్ నుంచి తీసుకుంది. వీటిని ఐర్లాండ్లో ఇంప్లిమెంట్ చేసుకున్నారు. కాబట్టి మన ఇండియాలో కూడా వెల్ఫేర్ సంక్షేమ రాజ్యాంగానికి, వెల్ఫేర్ స్టేట్ ఇంప్లిమెంటేషన్ చేయడానికి మనది ఇప్పుడంతా కూడా సంక్షేమ రాజ్య విధానం, వెల్ఫేర్ స్టేట్. కాబట్టి ఈ సంక్షేమ రాజ్య విధానాలన్నింటినీ కూడా అమలు చేయడానికి వీటిని పొందుపరచడం జరిగిందన్నమాట. కాబట్టి డైరెక్ట్ బై త్రూ ది స్టేట్, స్టేట్ అనేవి ఏంటి అమలు చేయాలి, ప్రభుత్వం పాలన